వెల్కమ్ టు ఎల్జేసీ 1TV5 న్యూస్. ఒంటరిగా నివసిస్తున్న 69 ఏళ్ల కొత్తమాసు విజయలక్ష్మిని హత్య చేసి ఆమె వద్ద ఉన్న బంగారు ఆభరణాలు, సెల్ ఫోన్ ను దోచుకెళ్లిన ఘటనపై 1 టౌన్ పోలీసులు వేగంగా దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాలు, క్లూస్ టీమ్ సహాయంతో ముగ్గురు నిందితులను గుర్తించి గుంటూరు జిల్లా నులకపేటలో అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు మృతురాలికి దూరపు బంధువేనని పోలీసులు తెలిపారు. బంధుత్వాన్ని ఆసరాగా చేసుకుని ముందస్తు ప్రణాళికతో నేరానికి పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది. నిందితుల వద్ద నుంచి 63 గ్రాముల బంగారు ఆభరణాలు, మృతురాలి సెల్ ఫోన్, నేరానికి ఉపయోగించిన ద్విచక్ర వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును అత్యంత వేగంగా ఛేదించిన పోలీసు అధికారులు, క్లోజ్ టీమ్, సాంకేతిక దర్యాప్తు బృందాల్లో విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు అభినందించారు. ప్రజలకు ఇదే నిబద్ధతతో సేవలు అందించాలని సూచించారు. కుటుంబరావు భాష జిలాని కానిస్టేబుల్ భాష భాష పెట్టరా బాబు అని పెట్టమను. కుటుంబరావు పెట్టేసండి. ఇట్రా ఇట్రా ఇట్రా. లక్ష్మణ్ లేడీ లేడా లక్ష్మణ్ ఎవరు కానివయ్యా? కాదు, శ్రీనివాస్ బయట లేడా? నాగరాజు నాగరాజు జిల్లాని మొత్తం సుమారు 10 మంది, 12 మెంబర్స్. 4/7/2026 తేదీన మధ్యాహ్నం నులకపేట నుంచి, తాడేపల్లి మండలం నులకపేట నుంచి స్కూటీ మీద బయలుదేరి మధ్యాహ్నం 1:30కి ఇంట్లో ప్రవేశించి ఈ ముసలావిడిని హత్య చేసి ఒంటి మీద ఉన్న బంగారు వస్తువులు అంటే 4 గాజులు, ఒక గొలుసు ప్లస్ చెవిమాటీలు, ఆమె సెల్ ఫోన్ దొంగతనం చేసి వెళ్ళిపోతూ బయట తాళం వేసుకుని తాళం కీస్ని కిటికీలో పెట్టడం జరిగింది. ఈమె కుమార్తె 2 రోజుల నుంచి ఫోన్ చేస్తుంటే ఎత్తట్లేదని చెప్పి వాళ్ళ బంధువులకి, ఈ మృతురాలి మేనల్కి ఫోన్ చేస్తే అతను వచ్చి ఈ తాళం గురించి అడిగితే కింద వాళ్ళు దొరికినాయని చెప్పి, నిన్న ఈవినింగ్ దొరికినాయని చెప్పి అతనికి ఇవ్వటం, వాళ్ళు చూడటం, ఇమీడియట్లీ ఈ విషయాన్ని పోలీసు వారికి చెప్పడం, పోలీసు వారు వెంటనే పై అధికారుల మన సిపి ఎస్వి రాజశేఖర్ బాబు గారి ఉత్తర్వుల ప్రకారం మిగతా అధికారులందరినీ కూడా అలర్ట్ చేసి ఈ కేసుని అతి తక్కువ సమయంలో టెక్నికల్ గా, అంటే మనం పెట్టించిన సీసీ కెమెరాలు ఇవన్నీ చూసి నైట్ ఈ ముద్దాయిలు ఎవరనేది గుర్తించి ఈరోజు వీళ్ళని అరెస్ట్ చేసి అతను దొంగిలించిన చోరీ సొత్తు మొత్తం మరియు సెల్ ఫోను, ఈ నేరానికి ఉపయోగించిన స్కూటీని కూడా మనం సీజ్ చేయడం జరిగింది. వీళ్ళని ఈరోజు రేపు కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఈ కేసులో మరి దర్యాప్తు చేసిన మన సిఏ గారిని, అలాగే 2 టౌన్ సిఏ గారిని, పవనిపురం సిఏ గారిని, ఎస్ఎన్పురం సిఏ గారిని, మన ఏఎస్ నగర్ సిఏ గారిని, అలాగే క్రైమ్ ఎస్ఎస్ని, 1 టౌన్ సిబ్బందిని అందరినీ కూడా ప్రత్యేకంగా సిపి గారు అభినందించడం జరిగింది.